ఉండే దానివల్ల అక్కడ ఉండే నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ విజ్ఞప్తి మేరకు ఇది గొప్ప సభని చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి నిర్ణయించుకున్న సభని నాయకులు పాల్గొనకపోతే ఇబ్బందికరమవుతుందని చెప్పి వారి సూచనలు సలహాల మేరకు ఈ ప్రోగ్రామ్ని వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే మరొక దక్షిణాది రాష్ట్రాల్లో ఒకసారి మరొకసారి ప్రకటించి అక్కడ ఉండే వాళ్ళని అందరి సలహాలు సూచనల ప్రకారం తప్పకుండా ఇంతకన్నా గొప్పగా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి తీర్మానం చేశారు కమిటీ సభ్యులందరూ తెలుసుకొని. అదేవిధంగా ఎన్సిబిసి చైర్పర్సన్గా మేడం సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఈ తిరుపతి పట్టణం మీద ఎంతో అభిమానంతో మొట్టమొదటిసారి మాకు అవకాశం ఇచ్చినారు. పత్రికా సోదరుల ద్వారా ఆమెకు ఆల్రెడీ నిన్న మెసేజ్ ఇచ్చినాం. ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంది తిరుపతి రావాలని చెప్పి. త్వరలోనే ఆమె చీఫ్ గెస్ట్గా వస్తారని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏపీలో ముఖ్యంగా తిరుపతిలో మీరు చెప్పింది పత్రికల ద్వారా మా సోదరుడు రెడ్డి కుమార్ గారే ప్రెస్ మీట్ పెట్టినది. నిజానికి గత 10 సంవత్సరాల్లో జబ్బర్ సింగ్ అనే వ్యక్తి సంఘం స్థాపన నుంచి ఏ రోజు ఇట్లా వసూలు కార్యక్రమం జరపలేదు. ఎందుకంటే ఈ నిందలు తెలంగాణలో విపరీతంగా ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు విపరీతంగా ఉన్నాయి. గత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొద్దిమంది పెద్దలు ఈ విధంగా వసూలు చేసి అక్రమాలు పాల్పడిన 2015 ముందు జరిగినవి ఇవన్నీ. మేము అనేది 2016 సంఘ స్థాపన నుంచి మొన్నటి వరకు మొన్న ఎన్నికల కమిటీ డిక్లేర్ చేసేంత వరకు నా సొంత నిధులు ఇచ్చి నేను చేస్తా ఉన్నాను. ఇక్కడ కానీ ఆ రోజు మేమందరము కూర్చొని గౌరవ ఎమ్మెల్యే గారికి నేనే వెళ్ళి, అన్నా మాకు ఎంతో గొప్ప వ్యక్తి కనకదాస్ గారు అనేది మీరు ఎక్కడో మార్పు ఇస్తే కాదన్నా, దయచేసి శ్రీకృష్ణుడి భక్తుడు దేవుడే తన వైపు తిప్పుకున్న మహానుభావుడికి మీరు అట్లా ప్రాంతంలో కాదు మంచి ప్రాంతం కేటాయించమంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నా మీద అభిమానంతో ఆ రోజు భూమి పూజ కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా వచ్చి స్థలం కేటాయింపులు కానీ తీవ్రమైన కృషి చేశారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆ రోజు మేము చెప్పాం, విగ్రహదాత గౌరవ మంత్రి సవితమ్మ గారు ఇస్తామన్నారు. చాలా మంది అప్రిషియేట్ చేసినారు. అదేవిధంగా ఒక గొప్ప అధికారి గారు ఆ రోజు మొత్తం భోజనాలు అంతా చూసినారు. రెడ్డి కుమార్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన అవకతవకల మీద ఒక కమిటీ అని చెప్పి ఆల్రెడీ ఉన్నది. ఆల్రెడీ గౌరవ శాసనసభ్యుల దృష్టికి దాన్ని తీసుకెళ్తున్నారు. ఈ రోజు నట్టనల్లి ఒడ్డున మనకు అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల్ని మీ అందరి సమక్షంలో ప్రజలందరి సమక్షంలో ఘనంగా సత్కరించాల్సిన బాధ్యత మా కుటుంబ జాతికి ఉండాలి. కానీ తూతు మంత్రంగా ఆ రోజు పార్థసారథి మోస్ట్ సీనియర్ కుటుంబ సంఘంకే ఒకసారి జెడ్పీ చైర్మన్ 95, 99 జెడ్పీ చైర్మన్, 99 2004 హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు, 2009 14 పెనుగొండ శాసనసభ్యులు, 14, 19 పెనుగొండ శాసనసభ్యులు. తర్వాత వచ్చి డిప్యూటీ అయినాడు 19, 24 మళ్ళా హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడిగా రెండోసారి అయినాడు. 2004, 2009లో దురదృష్టంతో 1800 ఓట్లతో ఓడిపోయినాడు. అప్పుడు ఎంపీ ఎలక్షన్ లో 2004, 2009లో జస్ట్ 1800 ఓట్లతో ఆ రోజు గౌరవనీయులైన బీకే పార్థసారథి గారు ఓడిపోయినారు. అదేవిధంగా మరొక ఎంపీ మా సోదరుడు బీపీలో బస్పాటి నాగార్జున గారిని వచ్చినారు, అందరూ ఇచ్చేసినారు. దాన్ని పోస్ట్ మార్టం చేసే పద్ధతి. కాకపోతే వసూలు ప్రజలు ఇచ్చిందే డబ్బు ఎవరికైనా ₹1 సహా గాలి మాటలు కాకుండా గాలి వార్తలు కాకుండా ఒక ఆడిటింగ్ పద్ధతిలో చేయాలా. నేను ఇట్లా దాన్ని ప్రోత్సహించకూడదు అని చెప్పి ఎన్నో రోజులు నేను కట్ చేసిన. గతంలో కానీ 2024 జూలైలో అనుకుంటా ఇదే
తిరుపతిలో భారతదేశంలో ఉండే 14 రాష్ట్రాలలో నుంచి గొప్ప డెలిగేట్స్ పిలిపించి ఘనంగా సన్మానం చేసినాం. కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ 3వసారి ఆయన మంత్రి, ఆయన కుటుంబ సమాజానికి చెందిన వ్యక్తి. అదే విధంగా ఇక్కడ కొప్పల్ పార్లమెంటు అంటే మన తుంగభద్ర డ్యామ్ దాంట్లోనే కొప్పల్ జిల్లా ఉంది. ఆ పార్లమెంటు సభ్యులు కానీ రాజశేఖర్ నాల్ పేరు అతను వచ్చినాడు. అదేవిధంగా బీదర్ నుంచి వచ్చినాడు, అదేవిధంగా మైసూర్ నుంచి వచ్చినాడు, మహారాష్ట్ర నుంచి వచ్చినాడు. ప్రతి జగదీప్ ధన్కర్ అంటే ఎక్స్ మినిస్టర్ అంతగా పిలిపించిన అంత భారీ స్థాయిలో నేను చేసిన సొంత నిధులే కానీ ఎక్కడ కానీ ₹1 చేయలేదు. అది భగవంతుడు పైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ప్రజలు, మీడియా మిత్రుల అందరి సహకారంతో 10 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఇది జరుపుతున్నాం. కానీ దురదృష్టం ఏమంటే చేసేది గొప్పగా నిజంగానే మేము ఊహించలేదు ఇంత భారీ ఎత్తున చందాలు వసూలు జరిగేది. కానీ అది గొప్ప గొప్ప రిటైర్డ్ చెందిన వాళ్ళు వాళ్ళ మీద భరోసా నమ్మకంతో మేము కానీ దీంట్లో తలపించుకోలేదు. రాష్ట్ర కమిటీ కానీ ఎక్కడ కానీ పార్టిసిపేట్ చేయలేదు. మేము కానీ చెప్పాం వాళ్ళు ఒక వర్గం అనుకొని వాళ్ళు అక్టోబర్ 5వ తారీఖున వాళ్ళు విగ్రహావిష్కరణ చేశారు. అక్టోబర్ 6వ తారీఖున రాష్ట్ర కమిటీ అంతా వచ్చి విగ్రహాన్ని ఘనంగా మేము ఇది చేసి దాదాపు 150 మంది ప్రతినిధులతో వచ్చి ఇదే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పోయినాం. ఆ రోజు కానీ మాకు ఇంత వసూలైంది కనీసం కానీ ఏమాత్రం ఇంటిమేషన్ లేదు.